ఉసే రావే, అన్నం కూర అయింది, తిందు కానీ. ఏంటమ్మా, ఏం కూర వండావు? బెండకాయ ఫ్రై, అన్నం వండానే. రా తిందు కానీ, చేతులు కడుక్కొని రా. నిన్న కూడా చెప్పాను నీకు చేతులు కడుక్కొని రామని. సర్లే చేతులు కడుక్కొని వచ్చాయి తొందరగా. అవునమ్మా, నాకు ఇష్టమైన కర్రీ చేసావా? అయితే ఉండమ్మా, చేతులు కడుక్కొని తొందరగా వస్తాను. నా ఫేవరెట్ కర్రీ కదా బెండకాయ ఫ్రై. సరే, తొందరగా వచ్చే టైం అవుతుంది. నేను బయటికి వెళ్ళేసి వస్తాను, ఓకేనా? తొందరగా. అమ్మా వచ్చేసాను. బయటికి వెళ్తున్నావా? నేను పక్కింటి ఆవిడతో మళ్ళీ నిన్న షాపింగ్కి వెళ్ళాను కదా, ఈరోజు కూడా షాపింగ్ వెళ్తుందంటే నన్ను కూడా ఇన్వైట్. అలాగే నీకోసం ఒక చీర కూడా తెస్తాను. నిన్న తెచ్చిన చీర నచ్చలేదు అన్నావు కదా, పర్పుల్ కలర్ చీర తీసుకొని అది రిటర్న్ ఏం వద్దులే, నేనే వేసుకొని నీకు పర్పుల్ కలర్ సేమ్ డిజైన్ శారీ తీసుకొని వచ్చి ఇంకా నీకేమైనా ఇంకా నాకు చీరలు ఎన్ని కావాలి, ఇంకా ఇంట్లో సరుకులు కూడా ఒకటేసారి మాల్కి వెళ్తాం కదా, తీసుకొని వస్తాం. సర్లే అమ్మా, సర్లే కానీ నాకు వడ్డించు. అయిపోయిందమ్మా. బాగుందమ్మా, ఇంకా కర్రీ కూడా. సర్లే నువ్వు నేను వెళ్ళి మా ఫ్రెండ్స్ వెళ్ళి ఆడుకోవడానికి వెళ్తాను. బాగుందా? సర్లే కానీ ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు. ఎందుకంటే ఇప్పుడు నేను బయటికి వెళ్తాను కదా, ఇంట్లో పనులన్నీ చేయాలి కదా, నేను చేసుకోలేను కదా. నీకోసం పప్పులకి అంత ఎండలోకి వెళ్ళి రావాలంటే నాకు మస్తు చెమటలు పుడతాయి. కాబట్టి నువ్వు ఇంట్లో పని అంతా అయిపోయి నేను వచ్చి ఎక్కువ కర్రీ ఆన్లైన్ నీకు స్నాక్స్ ఏమైనా బయట నుంచి తీసుకొచ్చి పెట్టి నేను పడుకుంటాను కాసేపు, ఓకేనా? సరేనా? సరుకులు కూడా తేవాలి కదా, చాలా పనులు. అబ్బా సర్లే అమ్మా, నువ్వు వెళ్ళు. సరే నేను వెళ్తున్నా మరి, బాయ్. వెళ్ళిపోయా అమ్మ. అబ్బా అమ్మ వెళ్ళిపోయింది. ఎప్పుడు ఇంత ఎందుకు అమ్మ ఎప్పుడు ఇంత. వచ్చేసాను, వెళ్ళి కొన్ని మంచినీళ్ళు తీసుకుంటా. ఇదిగో ఈ శారీ కూడా చూడ ఎలా ఉంది, పర్పుల్ కలర్. వచ్చావమ్మా, ఈ శారీ బాగుందమ్మా. ఇదిగో వాటర్ తీసుకో. ఇవ్వు. ఇంకో తీసుకో, బాగుంది కదా శారీ. సరే వెళ్ళి ఎత్తి పెట్టుకో. ఇంట్లో బండ్లు కూడా బాగానే చేసావే. సరేనా? సరే అమ్మా. సో గైస్, మమ్మీ అయితే మళ్ళీ పర్పుల్ కలర్ శారీ అయితే తెచ్చింది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.